2024లో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతుందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రావు. మచ్చలేని నాయకుడిగా మరొకసారి ప్రజలు మోడీకి తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మోడీ గెలుపును అడ్డుకోవాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని, ఈ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారని, తుక్కుగూడ సమావేశం తర్వాత ఈసారి తుక్కుగా ప్రజలు ఓడిస్తారని విమర్శించారు. లోక్సభకి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి సార్వత్రిక ఎన్నికలకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది 18వ లోక్సభకి జరగబోతున్నటువంటి ఒక ఎన్నిక. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక ఎన్నికలలో భారత ప్రజానికం చాలా విఘ్నతతో తీర్పునిస్తూ వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తీర్పునిచ్చారు. ప్రతిసారి, ప్రతి సమయం, ప్రతి సందర్భంలో మనం పరిశీలిస్తే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒకసారి దేశవ్యాప్తంగా తీర్పిచ్చారు, ఒకే ఒక కోవలో అన్నట్టు. ఆ తర్వాత సానుభూతి పవనాల మీద కూడా ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్